ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 24 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా వారి వారి రాశుల ఆధారంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త ఏదో తెలియనటువంటి ఒక ఉత్సాహము, మరొక రకమైనటువంటి ఒక చిన్న అభద్రత మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఒక ఉత్సాహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఊహలు విపరీతంగా ఉంటాయి, ఆశయాలు విశేషంగా ఉంటాయి. ఏదో సాధించాలనే తపన మాత్రం గత వారం చెప్పినట్లుగానే ఈ వారం కూడా ఉండే అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి సంకేతాలు కూడా అందే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా కాస్త మాట వాడిగా వేడిగా రాకుండా మీ ఉద్యోగంలో కానీ, మీ సహోద్యోగులతో కానీ, మీ కుటుంబంలో కానీ ఎయిటి వారి యొక్క మనస్సును కాస్త ఇబ్బంది పెట్టకుండా, వారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు విధంగా జాగ్రత్తగా ఉండాలని, కాస్త అదుపులో ఉండాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కూడా అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, విశేషమైన గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, సమాజంలో ఉండేటువంటి కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు చక్కని పదోన్నతి కానీ, లేదా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ప్రభుత్వపరంగా రావాల్సిన కొంత లబ్ధి కానీ మీకు అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త మాత్రం పనికిరాదు. వాహనాలు నడిపే సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, తగినటువంటి కృషి చేయండి, చక్కని ఫలితాన్ని పొందుతారు. మంచి భవిష్యత్తు మీకుంది. విద్యార్థులకి విపరీతమైనటువంటి చక్కని కృషి చేయడం మాత్రం మీ వంతు సుమ. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, ఒకవేళ విష్ణు సహస్రనామ స్తోత్రం వీలు కానట్లు ఏదైనా ఒక శ్లోకాన్ని విశేషంగా చేస్తూ సూర్యాష్టకాన్ని ఖచ్చితంగా రోజు పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మాత్రం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదో సాధించాలనేటువంటి ఒక తపన, ఆరాటం, కానీ మీపై మీకు ఒక రకమైనటువంటి అపనమ్మకం, మీపై మీకు ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఇవి మాత్రం మిమ్మల్ని వేధించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ఆలోచనలు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఈ ఆలోచనలు ఇచ్చేటువంటి కొంతమంది సలహాలు ఇవ్వటం, ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీలో ఉండేటువంటి ఒక చక్కని సామర్థ్యాన్ని, మీలో ఉండేటువంటి ప్రతిభను మాత్రం మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి తత్సంబంధాల విషయాల్లో కానీ, అన్యోన్యత విషయంలో కానీ అనవసరమైనటువంటి లేనిపోని అపోహలు, లేనిపోని చికాకులు పెంచుకోకుండా వాస్తవంలో జీవిస్తూ అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. వారి ఆరోగ్య విషయంలో చిన్న విషయమైనా కానీ తగినటువంటి శ్రద్ధ తీసుకొని వైద్యుణ్ణి సంప్రదించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో కూడా తగినటువంటి ఒక సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా
సూర్యాష్టకాన్ని విశేషంగా పారాయణం చేయండి. శనేశ్వర, అంగారక ఈ 2 స్తోత్రాలని ఖచ్చితంగా నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం, మీరేమిటో మీ సామర్థ్యం ఏమిటో తెలుపాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మీరు విశేషమైన కృషి చేస్తూ అదేదో నిరూపించుకోవాలంటున్న ఆరాటం కూడా మీలో మొదలవుతుంది. ఆదాయ వనరులు చక్కగా ఉంటాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. నూతన వ్యాపారాలు ఆరంభం చేయాలనేటువంటి ఆలోచన రావటం కూడా మీలో ఏర్పడవచ్చు. చక్కని వైద్య సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ లేదా విద్యా సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ చేయాలనే ఆలోచన, దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవటం, తద్వారా మీకు కొంత ఒక మార్గం సుగమం అవడం ఈ వారం కనపడుతోంది. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు చేరవచ్చు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పోటీ పరీక్షలకు కానీ లేదా ప్రతిష్టాత్మకమైనటువంటి కొంచెం అవార్డులకు కానీ మీ పేరును కూడా సూచించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. శత్రువులపై చక్కగా విజయాన్ని సాధించే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి ఒకవేళ ఉన్నట్లయితే చికాకులు దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అన్యోన్యత, సఖ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే కళాకు సంబంధమైన విషయాలలో కళాకారులకు చక్కగా ఉంది. నూతన అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అవసరాన్ని పరిపూర్ణంగా మీరు వినియోగించుకున్నట్లయితే చక్కని అవకాశాలు మీ దరి చేరుతాయి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ ధ్యానం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ విశేషమైనటువంటి ఒక సత్కార్యాన్ని సాధించాలనేటువంటి ఆలోచన రావటం, ఏదైనా దేవాలయం కానీ లేదా సామాజిక ఉపయోగం ఉన్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలలో లేదా చారిటేబుల్ ట్రస్ట్ అలాంటి అంటారు కదా, అలాంటి విషయాలలో మీ యొక్క పాత్ర అవసరమవుతుంది. దాంట్లో పరిపూర్ణంగా మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు మాత్రం మీకు తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో స్థిరాస్తులు కానీ లేదా గృహంలో ఏదైనా విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలలో పనులలో కొంత అభిప్రాయ భేదం రావటమో, విశేషంగా ఎవరైతే చక్కని సలహా ఇస్తారో ఆ సలహాన్ని కాస్త పక్కకు పెట్టి ఎవరైతే ఎక్కువగా మిమ్మల్ని పొగడటం వల్ల పొగిడి మీకు ఇతరమైనటువంటి కొన్ని ఉపయోగం లేనటువంటి సలహాలు ఇస్తారో అవే నిజమని గ్రహించి తద్వారా కొంత మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశం కూడా కనపడుతుంది. కనుక మంచి చెడులని, న్యాయాన్యాయాన్ని, ఏది మంచి ఏది చెడు, ఎవరు తనవారు ఎవరు పరాయివారు అనేటువంటి విషయాన్ని తగు రీతిగా గ్రహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క ప్రవర్తనలో చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ వారి యొక్క వివాహ విషయాల్లో కొన్ని ప్రయత్నాలు చేయటం ఎటు తేల్చుకోలేని స్థితి ఇవి ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా కానీ మిగతా విషయాల్లో స్వల్పమైనటువంటి సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు రాహు, కేతు ఈ 2 స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తి, మరొక విషయంలో ఏదో తెలియని చిన్న ఆందోళన ఇవి కనపడుతున్నాయి. ఒకంత గర్వం, తమ సంతానం విషయంలో వారు సాధించిన విజయానికి కానీ వారి యొక్క భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రయోజనకరమైన పనులు చేయడంలో కానీ మీరు కొన్ని ఆలోచనలు చేయడం, అవి సాకారం అవటం, ఇదంతా కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. కానీ మరొక విషయంలో ఏదో తెలియనటువంటి స్వల్ప అభద్రత, ఏదో తెలియనటువంటి కొంత ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని స్నేహాల విషయంలో కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. స్నేహాల విషయంలో సలహాలు తీసుకునేటువంటి సమయాల్లో కూడా ఎవరు తనవారు ఎవరు శ్రేయోభిలాషులు కారో విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఒక స్నేహం విషయంలో అనవసరమైన వివాదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు అని గతంలో ఉండేటువంటి అనేకమైన అపోహలన్నీ కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు కాస్త తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. ఏదేని విశేషమైనటువంటి శుభకార్యాచరణ చేసే అవకాశం కానీ శుభకార్యాల్లో మీరు పాల్పంచుకోవటం కానీ కొంతమంది సంతానానికి తమ వివాహ సంబంధాల విషయాలలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కానీ కలగవచ్చు. ఇక కొంతమందికి స్థానచలనం చేయాలి, ఉన్నటువంటి స్థలాన్ని మారి మరో స్థలంలో ఉండాలి, తద్వారా అప్పుడైనా మంచి జరుగుతుందేమో ఆలోచనలు రావటమో లేదా కొంతమంది అలాంటి ఆలోచనలు మీకు ఇవ్వటం కూడా జరగవచ్చు. సరే, ఏ విషయాన్నైనా కానీ తగిన విధంగా 1-2 సార్లు ఆలోచన చేసి తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. దీనికి వ్యక్తిగత జాతకాన్ని కూడా మేళవించి అప్పుడు నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి రాహు కేతు ఈ ధ్యానాలు ఖచ్చితంగా ప్రతినిత్యము శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి మానసిక ఉత్సాహం, తాము సాధించాము అనేటువంటి ఒక గర్వం, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. గత చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ఏదో ఒక లబ్ధి మాత్రం మీ దరి చేరేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. స్థానచలనం కూడా లేకపోలేదు, స్థానచలనం ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది కొందరికి. అయితే నూతన వస్తువులు, నూతనమైనటువంటి కొన్ని విలాసమైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ద్రవ్యాన్ని కొంత మీరు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే కొంత వృధా వ్యయం కూడా ఉంటుంది. అలాంటి విషయాలలో తగినటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సోదరులతో, తోబుట్టి వారితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కానీ ఒక రకమైనటువంటి సమస్యలతో పాటు ఒక రకమైనటువంటి ప్రేమ ఆత్మీయత పెరిగే అవకాశం ఉంది. ఇక తోబుట్టువులలో లేదా తమ యొక్క వరసకి చెల్లెలు కానీ అన్నయ్యలు కానీ తమ్ములు కానీ వీళ్ళ యొక్క ఎవరో ఒక ప్రవర్తనలో కొంత మీకు మానసికమైనటువంటి ఆరోగ్య విషయంలో కానీ మానసికమైనటువంటి చిన్న స్వల్పమైనటువంటి చికాకు ఏర్పడడం, తద్వారా మీరు పూనుకోవడం వల్ల మీరు దానికి ఒక రకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడంలా సమస్యను పరిష్కారం చేసి చక్కగా సుఖవంతం చేసేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. అంతేకాకుండా మీ యొక్క పత్రాలని, మీ యొక్క డాక్యుమెంట్స్ని ఇవన్నింటినీ కూడా తగిన విధంగా భద్రపరచుకోవడమో లేదా అనవసరమైన నిర్లక్ష్యం వల్ల అతి జాగ్రత్త వల్ల ఎక్కడో పెట్టి మర్చిపోవడాలు ఇవి జరిగే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు కేతు ధ్యానాలు చేయండి. చక్కగా అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఏదో తెలియనటువంటి ఒక చిన్న చికాకు, వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు లేదా సఖ్యత లోపం ఏర్పడటం, ఒకరి మాటలు ఒకరికి అర్థంగా మనసులు చక్కగా ఉంటాయి కానీ ఒకరు మాట్లాడిన మాటకి మరొకరికి ఒక రకమైన సరిగా దాన్ని స్వీకరించకపోవడం, లేనిపోని అపోహలు సృష్టించుకోవడం కాస్త మాని వాస్తవ జీవితంలో తన శాంతమే తనకు రక్ష అనే విధంగా ఉండండి. స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ విషయంలోనే ఎటూ తెలియనటువంటి చికాకు, కొంతమంది ఒక వర్గం ఉద్యోగంలో మీ పై వర్గం కానీ మీ సహోద్యోగులు కానీ ఒక వర్గం మీకు అనుకూలంగా ఉండడం, మరో వర్గం కాస్త వ్యతిరేకంగా ఉండడం, మీకే అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు, ఎవరు మీకోసమే షడ్యంత్రాలు రచిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో ఎటూ అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ చివరిలో మాత్రం మీలో ఉండేటువంటి ఆ నైపుణ్యము, మీలో ఉండేటువంటి ఒక సామర్థ్యం వల్ల ఇవన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్తారు. కానీ మానసిక ప్రశాంతత మాత్రం కొంతవరకు లోపించవచ్చు. ఇక
అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా వీలైనంత వరకు మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకొని అలా ముందుకు వెళ్లాల్సిందిగా, చెప్పుడు మాటలు విని ఏదో ఊహించుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి, అనుకూలమైన ఫలితాలు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, బుధ, శుక్ర ఈ 3 స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే విపరీతమైనటువంటి కోపం పెరగటం, ఉష్ణ ప్రవృత్తి శరీరంలో పెరగడం ఇవి మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. ఇక శుభ ఫలితాలకు వచ్చినట్లయితే ప్రభుత్వపరంగా కానీ, ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నత వ్యక్తుల యొక్క సహకారం కానీ, ఉన్నత వ్యక్తుల యొక్క మీకు పరిపూర్ణమైనటువంటి పరిచయాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క సామర్థ్యాన్ని, మీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ నైపుణ్యాన్ని ఎదుటివారు గుర్తించాలి. ఎంతకాలమైనా నన్ను ఎవరో గుర్తించటం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ తపన మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కొంతవరకు మాత్రం పర్వాలేదు, కానీ మీ ఊహలకు తగిన విధంగా ఆ స్థాయికి వెళ్ళడంలో మాత్రం కొంత వెనకడికి వేసే అవకాశం ఉంది. అవసరానికి తగినటువంటి ధనం మాత్రం చేతికి అందుతుంది. పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువగా ఆశించడం వల్ల కొంత భంగపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో కూడా తగిన విధంగా తగు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అనవసరంగా దూషించకండి. అదే మీరు తొందరపడి మాట్లాడిన మాటనే మీకు అది చికాకు కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. కనుక మాటలు మాట్లాడే సమయంలో ప్రతి క్షణంలో కూడా కాస్త ఓపిక, శాంతం, శాంతమే తనకు రక్ష అని కదా, ఈ న్యాయాన్ని మీరు పాటించండి. చక్కని అనుకూలమైన ఫలితాలు తద్వారా పొందుతారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు కుజ, శని, చంద్ర ఈ 3 ధ్యాన శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఉల్లాసం కలుగుతాయి. కానీ విపరీతమైనటువంటి ధన వ్యయం మాత్రం కనబడుతుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఎంతైతే అవసరమైనటువంటి ధనాన్ని మీరు చెల్లించాలో, ఏ ఖరీదుకైతే మీరు దాన్ని ఖరీదు చేయాలో అంతకన్నా ఎక్కువగా మీరు చెల్లించే అవకాశం, ఎక్కువ డబ్బుకి కొనుగోలు చేసే అవకాశం, తర్వాత మీరు కాస్త మానసికంగా కాస్త బాధపడడం ఇలాంటివి ఈ వారం జరగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో లేనిపోయినటువంటి అవసరం లేనటువంటి చిన్న చిన్న వివాదాలు ఏమైనా ఏర్పడటం, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ధనం కానీ, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ మీకు లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. స్నేహితులతో చక్కని భాగస్వామ్య వ్యాపారులతో కూడా అనుకూలంగా ఉంటుంది. చేయాల్సిన పనులన్నీ కూడా వేగంగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు రావటం, అంతేకాకుండా సంతానం యొక్క భవిష్యత్తు కోసం, సంతానం యొక్క విద్యా విషయాలలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో ఎటు తేల్చుకోలేనటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడడం, చివరి వారాంతంలో మాత్రం ఒక అమృతహస్తం లభించడం, తద్వారా కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం కోసమై వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొంతవరకు మేలు జరిగే అవకాశమే కనబడుతుంది. ఉద్యోగస్తులకు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఒత్తిడి మాత్రం ఏర్పడుతుంది. తద్వారా మీకు పేరు ప్రతిష్ట లభించే అవకాశం ఉంది. కానీ ఈ శారీరక, మానసిక ఎక్కువ అదనపు బాధ్యత నిర్వర్తించాల్సిన పరిస్థితులు మాత్రం ఏర్పడుతున్నాయి. ఇక విద్యార్థులకు కాస్త ఎక్కువగా కృషి చేయాలి. స్వంత బుద్ధిని మాత్రం నమ్ముకునే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు, కుజ, శని ఈ 3 స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త కొన్ని విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. స్నేహాల విషయంలో, సహవాసాల విషయంలో, లేదా మీలో ఉండేటువంటి ఆలోచనలోనే ఒక రకమైనటువంటి ఒక ఆందోళన, ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి,
అర్థం కానటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఒక సమయంలో ఒక ఆలోచన, వెంటనే మరొక దాన్ని ఖండించేటువంటి మరొక ఆలోచన, ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాల కోసమై, వివాహం కోసమై తీవ్రమైనటువంటి ఒక రకమైన ఒత్తిడి కూడా మీకు ఏర్పడవచ్చు. ఎటు తేల్చుకోలేని పరిస్థితులు కూడా మీలో ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లబ్ధి కానీ, ప్రమోషన్ కానీ, లేదా ధనం కానీ మీకు చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరు శ్రేయోభిలాషులో ఎవరు కారో విషయాన్ని గ్రహించండి. మీకు ఏ శ్రేయోభిలాషులు అయితే పరిపూర్ణంగా మీ శ్రేయస్సు కోరి కొన్ని సలహాలు ఇస్తున్నారో వాటిని శిరసావహించే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని కూడా ఒక సందేహాస్పదంగా, ఒక సంశయాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం మానుకున్నట్లయితే మీకు చక్కని అనుకూలమైన ఫలితమే కలుగుతుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక శ్రేయోభిలాషకు మీరు చేసేటువంటి సహాయానికి కొంత ప్రతిఫలాన్ని మీరు ఆశించే ప్రయత్నం చేస్తారు. అయితే అది ఆ ప్రయత్నంలో మీరు చివరిలో ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ ప్రతిఫలం ఆశించడం తగదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు నిర్ణయం చేసుకొని ఆ ప్రయత్నాన్ని కాస్త విరమించుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మొత్తం ఇది రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర, రాహు, గురు ఈ స్తోత్రాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా విశేషంగా విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి పరిశ్రమ చేయాల్సిన పరిస్థితులు, విపరీతంగా బిజీగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం వస్తాయి. ఇక వివాహం కానటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంలో చక్కగా మీకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. కానీ రెండు సంబంధాలలో ఏది నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక సంశయాత్మకం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక జీవిత భాగస్వామి యొక్క అన్యోన్యత, అనుకూలత ఉన్నా కానీ ఒక రకమైనటువంటి ఏదో తెలియని ఒక సందేహం మాత్రం మీలో ఏర్పడవచ్చు. నూతన స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ స్నేహాల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా స్వల్పమైనటువంటి, గతంలో చక్కని అనుకూలత ఉన్నా కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ విభేదాలు తాత్కాలికమైన గ్రహించండి. కాస్త చిన్న చిన్న విషయాలను తాత్కాలికంగా వాయిదా వేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. శారీరకంగా ఏదేని ఒక రకమైనటువంటి ఎలర్జీ మాత్రం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తారు. వాటినన్నీ కూడా మానుకొని ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక వ్యథ, అనుకున్న పని పూర్తి అవుతుందో లేదో, తమ సంతానం తమ మాట వినటం లేదు అనేటువంటి ఒక బాధ, ఎంతకాలం అయినా కానీ తనను అర్థం చేసుకోవటం వాళ్ళే లేరే అనేటువంటి ఒక రకమైనటువంటి మనోవ్యథ మీలో ఏర్పడే అవకాశం మాత్రం ఉంది. ఇక ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చక్కని ఉన్నతి కనబడుతుంది. ఉద్యోగపరంగా కానీ లేదా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కూడా అది గతంలో వాయిదాలలో, గతంలో ఉండేటువంటి మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి ఇప్పుడు అది మీకు అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఫైరవీలు చేయటం లేదా ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగడం ఇది మాత్రం కాస్త ఈ వారం కనబడుతుంది. పరోక్షమైనటువంటి శత్రువులు ముందు మీతో తీయగా మాట్లాడినా ఫలానా వారు ఈ విధంగా అన్నారు కదా అనే విషయాన్ని తెలుసుకొని కాస్త మానసికంగా కృంగుతారు. ఎవరితో ఏ విధంగా అలా ఉండాలో, అతి మంచితనం తన అసమర్థతగా మారుతుంది కదా అనేటువంటి విషయాన్ని గ్రహించి కఠినంగా ఉండాలి కొన్ని విషయాల్లో అనేటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి దైవ కార్యానికి కానీ, విశేషమైనటువంటి సామాజిక సహాయానికి కానీ కొంత మీరు సహాయం కూడా అవసరమయ్యే అవకాశం కనబడుతున్నాయి. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. చక్కని
ఫలితాన్ని పొందడానికి మాత్రం అనవసరమైన జాఢ్యము సోమరితనం మిమ్మల్ని ఆవరించే అవకాశం ఉంది కనుక తగు విధంగా కృషి చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అవివాహితకు రెండవ ప్రయత్నంగా కొంతవరకు మీకు వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని అలాగే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేసేటు ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కగా ఆనందంగా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ ఉండడానికి దేవతా వృక్షాలైనటువంటి మామిడి, వేప, మర్రి, రావి, జువ్వి, తులసి, ఈ రకమైనటువంటి బిల్వం, ఈ రకమైన వృక్షాలు ఏదో ఒక వృక్షానికి తగిన విధంగా మీ వంతు కృషిగా ఒక వృక్షానికి సేవ చేయండి, వృక్షాన్ని పెంచండి, దానికి ప్రదక్షిణం చేయండి. తద్వారా మీకు అనేకమైన శుభాలు కలుగుతాయి. ఆ శక్తి మనందరికీ ఇవ్వాలని, పరమాత్మ ఇలాంటి సత్కార్యం చేయడానికి తగినటువంటి శక్తిని, మనస్సును ఇవన్నీ కూడా ఇవ్వాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.